జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ఈ యొక్క రక్షణ సువార్త కూడి వచ్చిన మీ అందరిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు మనం పెట్టబడిన యొక్క సన్నివేశం ఏంటంటే, ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఎవరు పాంప్లెట్ పంపించండి. మీకు వచ్చిందా? ఈరోజు ఏమని వచ్చారు మీరు? అసలు ఈరోజు ఎందుకు మీరు వచ్చారు చెప్పండి. ఒక ప్రశ్న, దేనికి మీరు వచ్చారు? తీటమ్మా, దేనికి వచ్చారంటే మాట్లాడట్లేదు. చెప్పండి, భయపడద్దు. మీటింగ్ అనేది వచ్చారా? చెప్పండి చక్కగా, భయపడద్దు. రక్షణ సువార్త కూడిక ఈరోజు ఏర్పరచడానికి ప్రభు చూపించిన కృపను బట్టి ఎంతగానో ప్రభుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మిమ్మల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇటువంటి అవకాశం మరలా మనకు రాదు గనుక ప్రభు మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకుని జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తులుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పౌలు గారు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడువు, శక్తివంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడువు. చదవబడిన వాక్య గ్రంథాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. మీరే సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామం పేరట కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీ వాక్యము ద్వారా సేద తీర్చి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాయన ఇదిగో బిడ్డల పైన మీరు కుమ్మరింపచేయండి. నేను మాట్లాడితే నీ బిడ్డలు మారరు గాని పరిశుద్ధాత్మ దేవుడు కేవలం మీరు మాత్రమే మాట్లాడండి. నీ బిడ్డతో మీరు మాత్రమే మాట్లాడండి. ఇదిగో నిశ్చయముగా, ఇదిగో నీ దాసుడిగా నాయన, ఇదిగో నీకును సంఘానికి మధ్యన నిలవబడుతున్న నన్ను నిశ్చయముగా మీరు అభిషేకించి నీ స్వరాన్ని నాకు వినిపింపచేసి మీరు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ రాసిన యొక్క 2వ పత్రికలో రాయబడిన ఒక అద్భుతమైన మాట. పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో కూడా ఆయన దేని గురించి సంబోధించి మాట్లాడతారు అనంటే, రక్షణను గురించి, లేక మారు మనస్సును గురించి, లేక పరలోక రాజ్యమును గురించి సమీపముగా ఉన్నదనే విషయాలను అపోస్తలుడైన పౌలు గారు చక్కగా వర్ణిస్తూ తన యొక్క పుస్తకాల్లో రాస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడిన మాట చాలా అద్భుతమైన మాట. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన చోట్ల రాయబడిన మాట రక్షణ గురించి అనేకమైన సార్లు రాయబడి ఉంది. రక్షణ గురించి భక్తులు అనేకమైన రీతిలుగా వారు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా పౌలు భక్తుడు సంబోధించి మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటనంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఏంటంట? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అని సంబోధించి మాట్లాడి, ఇదిగో ఇదే రక్షణ దినమని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే రక్షణ దినమని మాట్లాడుతూ ఆయన సంబోధించి మాట్లాడుతున్న మాటను బట్టి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే సంఘానికి హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఇదిగో సమయం మించిపోతూ ఉంది, సమయం ఇంకా మనకి రానే రాదు. ఎందుకనంటే ఈ రోజు అనే సమయం ఉండగానే, నిశ్చయముగా నేడు అనే సమయం ఉండగా మన జీవితంలో మన బ్రతుకులు మార్చుకుని
మీరు రక్షించబడండి. రేపు అనే రోజు నిశ్చయముగా ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేని పరిస్థితి. రేపు ఎవరు ఉంటామో ఎవరు పోతామో కనుమరుగైపోతామో కూడా తెలియలేని పరిస్థితి. కాబట్టి నిశ్చయముగా ఇదిగో ఈ రోజే మిక్కిలి అనుకూలమైన సమయము. మీరు రక్షణ పొందడానికి ఇదే మంచి సమయం. కాబట్టి ఇప్పుడే మీరు రక్షణ పొందండి అని చెప్పి, ఈ దినమే మీరు రక్షించబడండి అని చెప్పి పౌలు గారు చక్కగా వర్ణిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ అనంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘముగా కూడుకున్న మనం, ఈ లైవ్ లో వింటున్న వారైనా, సంఘముగా కూర్చుని ఏకీభవిస్తూ ఉన్న మనమైనా, రక్షణ అంటే ఏంటో మొదటగా మనకు తెలియాలి. సాధారణంగా రక్షణ అంటే చాలా మందికి తెలియదు. మీలో కొంతమందికి రక్షించబడిన వారికే తెలియదు రక్షణ అంటే ఏంటో. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ గ్రంథంలో రక్షణ వేరు, మారు మనస్సు వేరు, బాప్తిస్మం వేరు. ఈ మూడట్లకి కూడా చాలా తేడా ఉంది. అమ్మా మీరు రక్షించబడ్డారా అంటే చాలా మంది నోటంబడి చెప్పే మాట, అవునండి మేము బాప్తిసం పొందామంటారు. బాప్తిసం వేరు, రక్షణ వేరు. ఆ విషయం సంఘం తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఏదో కొత్త బోధ అట్టుకొచ్చారని అనుకోవద్దు. అర్థమవుతుందే? పాస్టర్ గారు ఏదో కొత్త బోధ అట్టుకొచ్చారు అని చెప్పని మీరు ఏమనుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే రక్షణ వేరు, మారు మనసు వేరు, బాప్తిసం వేరు. మారు మనసు బాప్తిసం అట్టుకొచ్చి రక్షణలో కలవద్దు. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు నేడే అని మాట్లాడుతూ పౌలు భక్తుడు వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దానికి మించిన భాగ్యం పరిశుద్ధ గ్రంథములో దేవుడు గొప్పగా, దానికి మించిన భాగ్యం దేనికి పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వలా. ఎందుకనంటే రక్షణ అంత ప్రాముఖ్యమైంది. చాలా మందికి రక్షణ ఉంటది కానీ మారు మనసు ఉండదు. చాలా మందికి మారు మనసు ఉంటది కానీ యేసుక్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుడని ఒప్పుకోరు. నీటి బాప్తిసం పొందరు. బాప్తిసం పొందడానికి చాలా మంది వెనకడుగేస్తూ ఉంటారు. పౌలు భక్తుడు చెబుతున్న మాట, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అనే సమయం ఉండగా మీరు రక్షణ పొందండి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈ రోజున మన జీవితంలో ఎంత వాక్యం మనం వింటూ ఉన్నప్పటికీ కూడా సంవత్సరములు వెళ్ళిపోతూ ఉన్నా ఎన్నో గొప్ప గొప్ప సేవకులు, ఎంతెంతో పెద్ద పెద్ద పరిశుద్ధమైన సేవకులు, గొప్పవారు ఎంతో మంది ఎన్నో రీతిలుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నా, ఎంతో మంది దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాటిని వినటమే తప్ప మన జీవితంలో రక్షణ పొందే అవకాశమే లేదు. ఈ రోజున ప్రజల్లో వినటం వరకే, రక్షించబడటం లేదు. వినటం వరకే, మారు మనసు పొందడం లేదు. వినటం వరకే, విన్న దాన్ని బట్టి దాని ప్రకారంగా జీవించే జీవితం నేటి దినాల్లో మనుషుల్లో కనబడట్లేదు. పిల్లారా, మనుషుల్లో కనబడట్లేదు. చాలా మంది రోజునమ్మా రక్షణ పొందండి, ప్రభు యొక్క దినం అతి సమీపంగా ఉన్నది, ఇదిగో నేను నేడో రేపో నిశ్చయముగా ఇదిగో నేను అతి త్వరగా రాబోతూ ఉన్నాను అని ప్రభు ఎన్నోసార్లు ఎన్నో లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా, సేవకులు అనేకమైన సార్లు బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా రక్షణను ఈ రోజున చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమా, నువ్వు ఎందుకు రక్షణ పొందట్లేదు అంటే దానికి కారణం ఒక ఆవిడ చెప్తుంది, అయ్యా పిల్లకు పెళ్ళి అవ్వలేదండి, పిల్లకు పెళ్ళి అయితే నేను పొందుతానంటది ఒక ఆమె. అమ్మ నీకు పిల్లకి రక్షణకి సంబంధం ఏంటంటే, మరి పొద్దున పిల్లకు పెళ్లి చేస్తే అల్లుడు కాళ్ళు గడగాలి కదండి. ఏంటంటే రేపు పొద్దున పిల్లకు వివాహం అయితే అల్లుడు కాళ్ళు గడగాల, అక్కడ పూజ చేయాలి. కాబట్టి పిల్లకు వివాహం అయినట్లుగా ప్రార్థన చేయండి. పిల్లకు వివాహం అయిపోతే వెంటనే ములిగేస్తానంటదా ఎమ్మి. ఏం ములిగేస్తావు గంగలో నీ బొంద? ఏం ములిగేస్తావు? ఎక్కడ ములిగేస్తావు అన్న. రక్షణ అనేది ములిగేతో వచ్చేది కాదు, అది దేవుని వాక్యము ద్వారా నీకు కలగాలి. దేవునికి స్తోత్రం. రక్షణ అనేది ఏదో ఒక సాధారణమైనది కాదు. దేవుని వాక్యము ద్వారా నిశ్చయముగా నీ హృదయము కదిలించబడి నీళ్లను కుమ్మరించినట్లుగా నిశ్చయముగా దేవుని వాక్యము ద్వారా నీ హృదయము కెలకబడాలి నీ పాపమును బట్టి. దేవునికి స్తోత్రం. పిల్లకు పెళ్ళి అవుతుందనో, లేకపోతే అప్పులు తీరిన తర్వాత, లేకపోతే పండగలకో, క్రిస్మస్లకో, ఈస్టర్లకో తీసుకునేది కాదు రక్షణ అనేది. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున రక్షణ పొందడానికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమా, ఇంత గొప్ప రక్షణను ఉచితంగా ప్రభు మనకి అనుగ్రహిస్తే, కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు అనుగ్రహించిన ఈ ఉచితమైన రక్షణ పొందడానికి చాలా మంది నిరాకరిస్తూ ఉన్నారు. రక్షణ పొందడానికి మనుషులు వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇంకా సమయం ఉందిలే, బిడ్డల యొక్క వివాహం అయిన తర్వాత పొందుదామని ఒకరు, అప్పులు తీరిన తర్వాత పొందుదామని మరొకరు, ఇంకా రకరకాల వారి ఆలోచనలను బట్టి, వారి తలంపులను బట్టి, వారి క్రియలను బట్టి ఏదో జరిగితే
ఇంకొకరు పొందాలని మరింకొకరు. జాగ్రత్త, రక్షణ అనేది సమయం ఉండగానే మనం పొందుకోవాలి. ఎందుకనంటే ఈరోజు ఈ భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఏ క్షణాన మనం కనుమరుగైపోతామో తెలీదు. ఈ ఊపిరి ఎలాంటిదో తెలుసా? నీటి ఆవిరి బుక్క వంటిది. దేవునికి స్తోత్రం. ఇంతటి కొద్ది కాలములోనే ఈ కొద్దిపాటి ఊపిరి వంటి ఆవిరి వంటి ఈ జీవితంలో ఎంతకాలం మన జీవితంలో రక్షణ పొందకుండా మనం జీవిస్తాం? ఎంతకాలం మన జీవితంలో మారు మనసు లేకుండా బ్రతుకుతాం? ఎంతకాలం మన జీవితంలో ప్రభువే నిజమైన దేవుడిని అంగీకరించి నిశ్చయముగా రక్షణ పొందకుండా వెనకడుగు వేస్తాం? ఎంతకాలం నీ జీవితంలో అదే జీవితాన్ని జీవిస్తావు? జాగ్రత్త సుమా. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నా బిడ్డ, ఎంత వాక్యం వింటూ ఉన్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు దేవుని మందిరానికి నువ్వు వెళుతూ ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సంఘంలో సీనియారిటీ అయినా, నీ జీవితంలో రక్షణ లేకపోతే ప్రభు ఎదుట నిశ్చయముగా మురుకు గుడ్డలతో నువ్వు సమానమే. నెలకి నువ్వు ఎంత డబ్బి, ఎంత కానుక నువ్వు సంఘంలో ఎంత చక్కగా నువ్వు వాడబడుతూ ఉన్నా, సంఘంలో నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ఉపయోగపడుతూ ఉన్నా, సంఘానికి సేవకుడికి ఎంతగానో నువ్వు ఆనుకుని ఉన్నప్పటికీ కూడా నీ కుటుంబంలో నీకును నీ కుటుంబానికి రక్షణ లేకపోతే మనం మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డలతో సమానం. రక్షణ ఒకటే పరలోక రాజ్యానికి మనకు మార్గం. రక్షణ ఒకటే మన జీవితంలో మనల్ని పరలోక రాజ్యానికి మార్చేది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు బిడ్డలారా, సమయము ఉండగానే మనం రక్షించబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఏ విషయంలో అయితే నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావో, ఈ రోజు ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని నిశ్చయముగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు నిశ్చయముగా సమయాన్ని వినియోగించుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే నేడు అని సమయం ఉండగానే మనం రక్షించబడేవారిగా మనం ఉండాలి. ఎందుకనంటే నిశ్చయముగా ఎప్పుడు ఏ క్షణాన ఎప్పుడు ఈ భూమి మీద నుంచి దూరం అవుతామో మనకు తెలియదు. నీ ఆత్మ నిశ్చయముగా దేవుని సన్నిధికి వెళ్లకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రభుని గురించి ఎంత తెలుసుకున్నా, ప్రభుని గురించి నువ్వు ఎంత విన్నా, దేవుని గురించి ఎంత నిశ్చయముగా ఇదిగో ప్రకటిస్తూ ఉన్నా, నీ జీవితంలో రక్షణ లేకపోతే నిత్య నరకాగ్ని కనుక నువ్వు వెళ్ళిపోతే, అయ్యో సేవకుడు నిశ్చయముగా ఎన్నోసార్లు నాకు బోధించాడు, దేవుని వాక్యము ద్వారా ప్రభువు నాతో మాట్లాడినప్పటికీ నేను రక్షించబడలేకుండా ఉన్నాను, నా జీవితంలో నాకు రక్షణ లేదు, ఇప్పుడు పొందకపోతే నా జీవితం ఎలాగన్నా ఆలోచన ఈ రోజున కనీసం మనుషులకు లేకుండా పోతుంది. చాలా మంది జనాలు ఎక్కడికి పోతున్నారంటే, సువార్త సభలంటే ఎవరు కదల్లా, రక్షణ గురించిన వార్త అంటే ఎవరు రావట్లా. ఎందుకనంటే రండి, మీ కొరకు స్వస్థతలు చేస్తాం, నీ జబ్బులు పోతాయి, నీ రోగం పోతుంది, రా, నీకు బలహీనత ఉందా, నేను ప్రార్థన చేస్తాను రా. ఎప్పుడు చూసినప్పటికీ కూడా శరీర సంబంధమైన బోధలకే మనుషులు అలవాటు పడిపోతూ ఉన్నారు. కానీ హృదయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన వాక్యానికి ఈ రోజున మనుషులు పరిగెట్టలేకపోతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన రీతిగా మనుషునిలో ఉన్న పాపమును తీసుకెళ్ళడం కొరకు మనుషులు పరుగులు తీయట్లేదు. కానీ శరీర సంబంధమైన వాటి కొరకు మనుషులు పరుగులు పెడుతూ ఉన్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఈ రోజు నీ శరీరంలో ఉన్న బలహీనత ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. దేవునికి స్తోత్రం. మనిషివే భూమి మీద లేకుండా, రక్షణ లేకుండా పోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఈ రోజు నువ్వు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం, దేవుని వాక్యాన్ని గమనం చేద్దాం. సమయము ఉండగానే మనం రక్షించబడాలి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మోషే ప్రకటన చేశాడు, అయ్యలారా మీరందరూ కూడా రక్షణ పొందండి అనేకమైన రీతిలుగా బోధించినప్పటికీ కూడా ఆ బోధన వారు ఏమాత్రమూ కూడా వినలేని కాలములో వారి జీవితంలో వారికి జరిగిన భయంకరమైన విషయం ఏంటో తెలుసా? కోత కాలం అనేది ఒకటి బయలుదేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు విషయంలో వారి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఇంత గొప్ప రక్షణ మేము పోగొట్టుకున్నామే, సేవకుడు ఎన్నోసార్లు మాతో మాట్లాడినప్పటికీ కూడా మేము వాక్యానికి లోబడలేదే, ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేస్తామే అని నిశ్చయముగా వారి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా కోత కాలం అనేది ప్రారంభించబడింది. ఏ ఒక్కడు కూడా మిగలకుండా నిశ్చయముగా సంహరించబడ్డారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలము గతించిపోయింది, మనము రక్షణకు పొందకయే ఉన్నామని వారు చెబుదురు. దేవునికి స్తోత్రం. ఏంటంట? కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం వచ్చేసింది, అయినను
మనము రక్షణ పొందకయే ఉన్నాము అని వారు రుమ్ములు బాదుకుని గుండెలు కుత్తుకుని ఎంత ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకని? వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు కనుక. వారి సమయం ఉండగానే వారు నిశ్చయముగా వారు రక్షించబడలేదు కనుకే వారికి కోతకాలం అనేది ఏర్పడింది. కోతకాలము అని అంటే శిక్ష కాలము అని అర్థం. తర్వాత మీరు చదువుకోండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే కోతకాలము అనంటే శిక్ష కాలము అనే దానికి అర్థంగా సూచిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో సమయం ఉండగానే మన జీవితంలో మనం రక్షణకు పొందకపోతే మన జీవితంలో కూడా ఒకానొక దినాన్న శిక్ష కాలం అనేది మనకుందని మనం గమనించుకోవాలి. ఆ శిక్షలోకి కనుక నువ్వు అడుగు పెడితే మన జీవితం భయంకరమైన జీవితంగా మారబోతూ ఉంది. అప్పుడు మనల్ని కాపాడేవాడు ఎవడూ లేడుపులరా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనల్ని రక్షించుకోవడానికి మాత్రమే దేవుడు నియమించుకున్నాడు గాని ఉగ్రత పాలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదని అపోస్తలుడైన పౌలు గారు చక్కగా వర్ణిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం ప్రియ బిడ్డలారా. మన జీవితంలో మనం సమయం ఉండగానే మన జీవితంలో మన రక్షణ పొందేవారిగా ఉండాలి. కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు రక్షణ అంటే ఏమిటి? రక్షణ ఎందుకు పొందాలి? రక్షణ పొందితే మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయి? అలాగే రక్షణ పొందకపోతే ఆయన రాకడలో మన జీవితంలో ఎటువంటి భయంకరమైన విపత్తులు మన జీవితంలో ఎదురవుతాయో ఈ 4 మాటలు చెప్పి నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం సమయం ఎక్కువైనా జాగ్రత్తగా మనసు పెట్టి హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం. కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే శుభ్రంగా సోఫాలో కూర్చోండి. లేకపోతే ఎవరైనా బలహీనులుగా ఉంటే కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కుర్చీలు కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినమని నిశ్చయముగా పౌలు గారు మాట్లాడుతూ ఉంటే చాలా మంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఎన్నో రీతిలుగా సువార్తను ప్రకటించాడు. తన జీవితంలో సువార్తను ప్రకటిస్తే, తన యొక్క జీవితంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఏ ఒక్కరు కూడా మారు మనసు పొందలా, ఏ ఒక్కరు కూడా రక్షణలోనికి రాలా. ఎవరు అతడు అనంటే దేవునికి నీతి గలవాడును ఆ తరములో అతడు నిందారహితుడిగా కనబడిన వాడు అతడే నోవాహు అని అతను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క కాలములో జరిగిన ఒక విపత్తును మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఈ రోజున మీకు ఒక విషయాన్ని తేటగా తెలియజేస్తాను. భూమంతా కూడా భయంకరమైన పాపం ఏలుబడి చేస్తూ ఉంది. పిండ్లకిచ్చుకునుచు తినుచు త్రాగుచు వారి ఇష్టానుసారమైన రీతిగా తల్లని గాని చిన్నని గాని పెద్దని గాని ఏమాత్రము కూడా వరస వాయా లేకుండా నిశ్చయముగా వ్యభిచారముతో మునిగిపోయింది. ఆ దినాలలో ప్రజలందరూ కూడా భయంకరమైన పాపములో జీవిస్తూ ఉన్నారు. భయంకరమైన పాపములో జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆకాశం నుండి చూస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఇటువంటి వారిన నా స్వరూపమునందు నేను చేసుకున్నది, ఇటువంటి వారిన వీరిన నేను ఏర్పరచుకున్నది అని దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటే ఆ రోజున ఎలాగైనా సరే వారికి సువార్తను ప్రకటించాలని దేవుడు ఆలోచన చేసి ఆకాశం నుండి మనుషులను పరిశీలన చేస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి నిందారహితుడిగాను నిశ్చయముగా యథార్థవంతుడిగా కనబడ్డాడు. నోవాహు ఒక్కడే కనబడ్డాడు దేవుని దృష్టికి. నోవాహుతో దేవుడు సరాసరిగా మాట్లాడుతూ ఉన్నాడు, నోవాహు, ఈ తరములో నీవే నాకు నిందారహితుడిగా కనబడుతూ ఉన్నావు. ఈ తరములో నీ ఒక్కడివే పరిశుద్ధుడిగా నాకు కనబడుతున్నావు. కాబట్టి నిశ్చయముగా ఇదిగో ఈ ప్రజలను నేను నాశనము చేయబోతూ ఉన్నాను. కనుక నీవు వెళ్ళి సువార్తను ప్రకటించు. నీతి అనే సువార్తను నువ్వు ప్రకటించు, రక్షణ అనే సువార్తను నువ్వు ప్రకటించు. వారు మారితే గొప్పగా వారు రక్షించబడతారు. మారకపోతే వారి జీవితంలో నేను భూమి మీద ఏ మనుష్యుడు కూడా లేకుండా సర్వనాశనము చేయబోతూ ఉన్నానని 40 రాత్రులు 40 పగలు విస్తారమైన వర్షమును కురిపింప చేసి సర్వనాశనము చేయబోతున్నానని చెప్పని ఎప్పుడైతే నోవాహుతో దేవుడు మాట్లాడాడో ఒక పక్కన తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటూ మరొక పక్కన దేవుడిచ్చిన నమూనా ప్రకారంగా ఓడను తయారు చేస్తూ ఉన్నాడు విశ్వాసముతో. ఓడను తయారు చేస్తున్నాడు విశ్వాసముతో. రాబోయే కొన్ని దినాలలో నిశ్చయముగా ఇదిగో భయంకరమైన పరిస్థితి రాబోతుందంటే నోవాహు నిశ్చయముగా దేవుని మాట విన్నాడు. నోవాహు దేవుని మాట విన్నాడు. ఒక పక్కన విశ్వాసముతో ప్రజలందరికీ కూడా వీళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. అయ్యలారా, ఇదిగో ఇప్పుడైనా సరే మీ పాపం విడిచిపెట్టండి, ఇప్పుడైనా సరే మీరు మారు మనసు పొందండి, ఇప్పుడైనా సరే మీ భయంకరమైన పాపాన్ని విడిచిపెట్టి మీరు రక్షణ పొంది రండి, ప్రభువుని మనం వేడుకుందాం. మన మీదకి రావలసిన ఉగ్రత దేవుడు తప్పిస్తాడేమో, మన మీదకి రావలసిన భయంకరమైన ఉగ్రత
అతి సమీపముగా ఉంది, రండి మారు మనసు పొంది రక్షణ పొందండి అని అనేకమైన రీతిలుగా 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఏ ఒక్కడు కూడా సువార్తను వినలా. ఏ ఒక్కడు కూడా సువార్తను వినలా. కొన్ని కోట్ల మంది ప్రజలు ఏ ఒక్కడు కూడా సువార్తను వినలా. ఏ ఒక్కడు సువార్తను వినకపోగా ఆయనను తిరస్కరించడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని తృణీకరించడం ప్రారంభించారు. దేవుని వాక్యం పైన వారు మనసు పెట్టలేకుండా ఉన్నారు. దేవుని వాక్యం అంటే వారు నిర్లక్ష్యం చేశారు. అంతేకాదు నోవాహును అనేకమైన రీతిలుగా వారు తృణీకరించారు. అనేకమైన రీతిలుగా తృణీకరించినప్పటికీ కూడా తన జీవితంలో ఏ ఒక్కరు కూడా రక్షణ పొందల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 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 హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యనున్న దైవజనులు మంగ ప్రాంతం నుండి దైవజనులు మరెంతో మాకు ఆప్తీయులు, తండ్రి సమానులు, ఆత్మీయంగా ఎంతో చక్కగా నన్ను కొడుకు అని కుమారుడిగా ఎంతో చక్కగా సంబోధించి ఆత్మీయంగా ఎంతో చక్కగా బలపరుస్తున్న దైవజనులు గంట మలాకి బాబాయ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. గట్టిగా బిగ్గరగా చప్పలు కొడుతూ దైవజనులు ఆహ్వానిస్తూ, గట్టిగా బిగ్గరగా చప్పలు కొడుతూ జాగ్రత్తగా దేవుని వాక్యానికి వెళ్దాం. కూర్చోండి. జాగ్రత్తగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తండ్రి అయిన దేవుడే నిశ్చయముగా 5 ఆకాశం నుండి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే, అయ్యా అమలారా రండి, నిశ్చయముగా 5 మీరు మారు మనసు పొందండి. భయంకరమైన పరిస్థితిలో ఉన్న మీ జీవితంలో, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. రాబోయే ఉగ్రత నుండి, రాబోయే భయంకరమైన పరిస్థితిలో నుంచి ప్రభు తప్పించడానికి సమర్థుడు. మీరు రండి, నిశ్చయముగా 5 ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుకుందాం, వేడుకుందాం, దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పి 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తే ఏ ఒక్కడు కూడా వినలేదు పిల్లారా. ఏ ఒక్కడు వినలా. ఏ ఒక్కడు వినకపోగా ఆయన వాక్యాన్ని తృణీకరించారు. ఆయన మాట ఏ ఒక్కడు వినలా. ఏ ఒక్కడు కూడా వినలా. అయ్యో సమయం ఉంది కదా, ఇంకా ఎక్కడ జరుగుతుందిలే, ఈయనకైనా పిచ్చా లేకపోతే ఈయనకైనా ఇర్రా అని చెప్పని రకరకాలుగా నోవాహు పైన నిందలు వేశారు. ఆయన ఎంత అవమానించబడ్డాడో మనం దాన్ని వర్ణించలేం. 120 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని, రక్షణ అనే సువార్తను ప్రకటిస్తే, నీతి అనే సువార్తను ప్రకటిస్తే, రండి నిశ్చయముగా మీరు రక్షణను పొందుకోండి, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటిస్తే అన్ని కోట్ల మంది ప్రజల్లో ఒక్కడు కూడా కదిలి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టిన వాడు లేడు. ఒక్కడు కూడా మొరపెట్టిన వాడు లేడు. సమయం ఉందిలే అని ఆలోచన చేసుకున్నారు. సమయం ఉందిలే, మనం ఇంకా సమయం ఉందిలే, దేవుని బ్రతిమాలుకోవడానికి సమయం ఉంది, రక్షణ పొందడానికి సమయం ఉంది, మారు మనసు పొందడానికి సమయం ఉంది, ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి సమయం ఉంది అని ఆలోచన చేసుకుని వారు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయటం వలన, వారు ఇంత గొప్ప రక్షణ యందు వారు నిర్లక్ష్యం చేయటం వలన దేవుని ఉగ్రత ఒకానొక దినాన రానే వచ్చింది. దేవుని ఉగ్రత నిశ్చయముగా ఒక్కసారిగా దేవుడు ఆలోచన చేసిన విధంగా నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు, నీవు నీ కుటుంబం కలిసి నిశ్చయముగా నువ్వు తయారు చేసిన వాడలోనికి వెళ్ళిపో, సురక్షితంగా క్షేమంగా, ఇదిగో నిశ్చయముగా అడవిలో నుంచి 2 జాతుల ప్రకారంగా వాటి జాతుల ప్రకారంగా వచ్చి నీతో కలిసి ఉంటాయి, అవి నిన్నేమీ చేయవు. కాబట్టి వాటిని కూడా రాబోయే తరములో వాటిని పుట్టించాలి గనుక నిశ్చయముగా ఇదిగో నీవు లోపలికి వెళ్ళని చెప్పి దేవుడే బయట గడియ పెట్టాడు. గడియ పెట్టిన మరుక్షణమే ఆకాశపు ద్వారము తెరవబడింది. చినుకు కాస్త నిశ్చయముగా గాలివానగా తయారైతే ఆ గాలివాన కాస్త వడగండ్లు వంటి గొప్ప వర్షము కురవగా మనుషులందరికీ కూడా జ్ఞానోదయమైంది. అయ్యో, నోవాహు ప్రకటించింది నిజమే అవ్వబోతుంది. దేవుని ఉగ్రత మన మీద ఉంది. దేవుని ఉగ్రత నిశ్చయముగా ఇదిగో దీని మీద ఉంది. మన జీవితం ఇంకా ముగించబడిపోతుంది, మన జీవితం ఇంకా అయిపోయిందని ఆలోచన చేసుకుని నోవాహు తయారు చేసిన వాడ దగ్గరికి వెళ్ళి తలుపులు బాదుతూ ఉంటే
దేవుడే పెట్టిన గడియను ఎవడు తీయటానికి వాడు వల్ల అవదు. ఎందుకనంటే ఆయన మూసిన దానిని తెరవటానికి ఏ మానవుడి వల్ల కూడా కాదు. ఏమే, ఆయన మూసిన తలుపును తెరవడానికి ఏ మనుష్యుడి వల్ల కూడా కాదు. అటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఇక మా జీవితాలు అయిపోయాయని ఆలోచన చేసుకుంటూ ఉంటే 40 రాత్రులు 40 పగళ్ళు విస్తారమైన వర్షము కురవగా నిశ్చయముగా అరారాతో అనే కొండ 8,250 అడుగులు ఎత్తు. అంత ఎత్తులో కొండపైన ఆ వాడాగితే శవాలు కుప్ప కుప్పలుగా నిశ్చయముగా సర్వనాశనం అయిపోయారు. ఏ ఒక్కడు కూడా మిగల్లా. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు నోవాహు. నీతి అనే సువార్తను ప్రకటించాడు. రక్షణ అనే సువార్తను గురించి ప్రకటిస్తే ఏ ఒక్కడు కూడా పాపాన్ని విడిచిపెట్టలా. ఏ ఒక్కడు కూడా ఆ బానిస బ్రతుకుల నుంచి బయటకు రాలేకపోయారు. ఏ ఒక్కడు కూడా నిశ్చయముగా మారు మనసు పొందలేని పరిస్థితి. దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సేవకులు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. రాత్రనక పగలనక రేయింపగలు దేవుని వాక్యము నిశ్చయముగా కనిపెట్టుకుని ప్రభు పాదాల దగ్గర గోజాడి దేవుడిచ్చే వాక్యము కొరకు కనిపెట్టి సంఘాన్ని ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టాలని, సంఘాన్ని ఆయన ఎదుట నిశ్చయముగా యథార్థవంతులుగా నిలవబెట్టాలని, సంఘాన్ని ఆయన ఎదుట వధువు సంఘముగా నిలవబెట్టాలని దైవజనుడు ఎంతగానో కష్టపడి ప్రయాసపడి భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ఎన్నోసార్లు ప్రభు దగ్గర పొందుకున్న ఉపదేశాన్ని సంఘం ఎదుట పెడుతూ ఉంటే ఈ రోజున మనుషులు దేవుని వాక్యం పైన మనసు పెట్టట్లేదు. ఈ రోజున దేవుని వాక్యం పైన మనసు పెట్టకపోయి ఈ రోజున అనుకుంటున్న విషయం ఏంటి తెలుసా? ఈయన నా కోసమే మాట్లాడాడు. ఈ రోజున సంఘాల్లో ఏ జరుగుతున్నాయి ఇప్పుడు? ఈయన నా కోసమే మాట్లాడాడు, కేవలం నన్ను గురించే మాట్లాడాడు నువ్వు అనుకున్నప్పుడు ఒక విషయం చెప్తాను. నీ కోసమే మాట్లాడాను నువ్వు అనుకున్నప్పుడు, దేవుడు కేవలం నీతోటే మాట్లాడాడు నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు మారు మనసు పొందడానికి అంత కర్మే నీకు? నీ బ్రతుకు ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు? నీ కోసమే మాట్లాడాడు నా దేవుడని నిశ్చయముగా ఇదిగో నువ్వు అనుకున్నప్పుడు నీ బ్రతుకుని ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సమయము ఉందిలే అని వారు భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోయారు నోవాహు దినాల్లో మనుషులు. ఈ రోజున నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు వచ్చాడు, మరణించాడు, రక్తము కార్చాడు, కలువరి శిలువలో నీ కొరకు 3 మునకల మధ్యన నలిగి వేలాడి చనిపోయి సమాధి చేయబడి నిశ్చయముగా 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచినప్పటికీ కూడా ఆయన ఉచితమైన రక్షణ ప్రభు యొక్క రక్తము ద్వారా మనకి కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మనుషులు ఈ రోజున ఆ శిలువ వైపు చూసి రక్షణ పొందలేకపోతూ ఉన్నారు. శిలువ వైపు చూసి రక్షణ పొందలేకపోతున్నారు. మనుషుల యొక్క పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. భూమి మీద పాపం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున ఒక దేశాన్ని, ఒక ప్రభుత్వాన్ని, ఒక రాజు ఎలాగైతే ఏలుతూ ఉన్నాడో పాపం మనుషుల పైన ప్రభుత్వం చేస్తూ ఉంది. పాపం మనుషులను ఏలుతూ ఉంది. ఈ పాపమే నిశ్చయముగా వారిని మారు మనసులోనికి తీసుకురాకుండా ఆపివేస్తూ ఉంది. హృదయం అనబడుతున్న తలుపు పాపం మూసివేయబడితే నిశ్చయముగా మనుషుల యొక్క పాపం బయటికి రాలేకపోతూ ఉంది. మనుషుల యొక్క పాపం దేవుని యొక్క వాక్యము ఎన్ని రీతిలుగా గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ హృదయం అనబడుతున్న తలుపు తెరవలేకపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ బిడ్డలారా, నీ హృదయపు తెర తెగిపోవాలని నిశ్చయముగా నీకును ఆయనకి నీ మధ్యనున్న అడ్డు తెర నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి సిలువలోనే ఆ అడ్డు తెరను నీ కొరకు నా కొరకు తెంచివేశాడు. ఆ అడ్డు తెరను తెంచివేసింది ఎందుకనంటే నీకు ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించడానికే, ఇంత గొప్ప రక్షణ నీకు అనుగ్రహించడానికి. పూర్వకాలం ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయముగా ఆవరణలోనికి మాత్రమే వచ్చేవారు. ఎందుకనంటే యాజకుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి వారి ప్రతి పాప క్షమాపణ నిమిత్తమై వారు తెచ్చిన ప్రతి దాన్ని కూడా వధించిన మాంసం బలిపీఠం యొక్క కొమ్ముల పైన అర్పిస్తూ ఉంటే ఆ యొక్క కొమ్ముల పైన అర్పించిన ప్రతి హోమముగా దేవునికి హోమముగా ఆయన అర్పిస్తూ ఉంటే దాని వలన వారికి పాప విమోచన కలిగేది. అతి పరిశుద్ధమైన స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తూ ఉండేవాడు. అక్కడికి ఏ ఒక్కరు కూడా వెళ్ళటానికి లేదు. ఎందుకనంటే మధ్యన ఒక అడ్డు తెర అనేది ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆ అడ్డు తెర అనేది ప్రభు తెంపివేశాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క పాపి నిశ్చయముగా బలిపీఠం ఎద్దుకు రావలసిందే. ప్రతి పాపి నిశ్చయముగా బలిపీఠం ఎద్దుకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే కనికరించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినం,
నిశ్చయముగా సమయాన్ని మనము నిశ్చయముగా వినియోగించుకునేవారుగా మనం ఉండాలి. సమయం వెళ్ళిపోతే తిరిగి మరలా రాదు పిల్లారా. వెళ్ళిపోయిన కాలమే గాని, వెళ్ళిపోయిన రోజే గాని, ఒక్క సెకండే గాని తిరిగి మరలంటే మన జీవితంలో మనకి రాలేదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. సమయం ఉన్నప్పుడే మన జీవితంలో మనం రక్షించబడాలి. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. నోవాహు దినాలలో ప్రజలు ఇంకా సమయం ఉందలే అనుకుని వారు రక్షణను నిర్లక్ష్యం చేశారు. మారు మనసు పైన వారు నిర్లక్ష్యం చేశారు. అందుకే వారి జీవితంలో సర్వనాశనం అయిపోయారు. మన జీవితంలో ఈ రోజున మనకు కూడా శిక్ష ఉందని ఈ రోజున మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఓ మనుష్యుడా, ఈ భూమి మీద మహా అయితే బ్రతుకుతే మన సంవత్సరాలు 40 సంవత్సరాల భూమి మీద గడిచిపోయే, బతికితే మహా అయితే 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు గట్టిగా బతకలేం. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అధికమైన బలమైన ఎడల 80 సంవత్సరాలు బ్రతుకుతావు. అక్కడికి కూడా ఆయాసంతో, తుమ్ములతో, దగ్గులతో, షుగర్లతో, ఇలాగ భయంకరమైన వ్యాధులతో, ఎప్పుడు కూడా తుమ్ముతో, దగ్గుతా, షుగర్లతో, వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో ఏదైనా కర్మకాలి 25-30 సంవత్సరాలు గట్టిగా బతుకుతావేమో. ఈ 30-25 సంవత్సరాల్లో నువ్వేం సాధిందామని నాకు తెలియకడుగుతానని చెప్పాలి మీరందరూ కూడా. ఈ 30 సంవత్సరాలు నువ్వేం సాధిందామని, ఈ 30 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు నువ్వు గడించినా, ఈ 30 సంవత్సరాల్లో ఎంత నువ్వు పోగేసినా, ఆఖరికి చీపురు పుల్ల గడ్డి పరక కూడా మనం పట్టుకెళ్ళాము ఇక్కడి నుంచి. నువ్వెంత సంపాదించినా పూచిక పుల్ల కూడా మనం ఇక్కడి నుంచి మనం పట్టుకెళ్ళాం. మనం వచ్చింది దిగంబరులుగానే వచ్చాం, పోవాల్సింది దిగంబరులుగానే పోవాలి అనే విషయాన్ని సత్యం కనుక మనం ఎరిగితే ఎంత గొప్ప రక్షణ ఇక్కడ కూర్చున్న మార్లో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయరు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద యావత్తు ప్రపంచములో ఒక మనుషుడు సమస్తమును కూడా సంపాదించుకుని వాడు దాన్ని అనుభవించకపోతే మాత్రం దానికి ప్రయోజనం ఏముంది? భూమి మీద సమస్తమును సంపాదించుకుని వాడు ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? కాబట్టి మనకు అనుగ్రహించబడిన ఇంత గొప్ప రక్షణ మనం ఏమాత్రము కూడా మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా ఆ రక్షణను పొందుకునేవారిగా ఉందాం. అయితే రక్షణ అంటే ఏంటో మొట్టమొదటిగా మీకు తెలియాలి. రక్షణ దేనికి సంబంధించిందో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా రక్షణ వేరు, మారు మనసు వేరు, బాప్తిసం వేరు. ఈ మూడట్లకి కూడా చాలా తేడా ఉంది. రక్షణ అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందో, రక్షణ దేనికి సంబంధించిందో ఈ రోజున బాప్తిసం పొందుకున్నవారైనా, బాప్తిసం పొందలేకుండా ఉన్నవారైనా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం గట్టిగా, ఓ యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమును ఎన్నాళ్ళ వరకు కడిగి వేసుకునగా ఉండవు అని ఇక్కడ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యెరూషలేమా అని సంబోధించి, యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. యెరూషలేముని గురించి మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాట, ఓ యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి నీ చెడుతనాన్ని కడిగి వేసుకోనకుండా ఎన్నాళ్ళు నువ్వు అదే బ్రతుకులో బ్రతుకుతావు, ఎన్నాళ్ళ వరకు నువ్వు అదే జీవితాన్ని జీవిస్తావు అని సంబోధిస్తూ ఇర్మియా భక్తుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ దేనికి సంబంధించినది అని అంటే హృదయానికి సంబంధించినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ దేనికి సంబంధించినది అని అంటే ఈ హృదయానికి సంబంధించినది. ఈ హృదయంలో ఉన్న చెడుతనం ఉన్నంత వరకు, ఈ హృదయంలో ఉన్న ఈ మలినం పోనంత వరకు, ఈ హృదయంలో ఉన్న ప్రతి ఘోరమైన పాపం కడగబడనంత వరకు మన జీవితంలో రక్షణ లేనట్లే. నువ్వు నిశ్చయముగా రక్షించబడి ఉన్నా, రక్షించబడలేకపోయినా, బాప్తిసం పొందుకున్నా, బాప్తిసం పొందలేకపోయినా, నీ హృదయం కనుక నిశ్చయముగా ఇదిగో శుద్ధి చేయబడకపోతే, నీ హృదయం కడగబడకపోతే తిరిగి మరలా నువ్వు రక్షణను పోగొట్టుకున్నట్లే నీ జీవితంలో. ఒకవేళ నేను బాప్తిసం పొందుకున్నాను కదండి, రక్షించబడిపోయాను కదండి, మారు మనసు పొందుకున్నాను కదండి, సరిపోతాననుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి పొందుకునేది కాదు పిల్లల రక్షణ అనేది. ఎందుకో తెలుసా? ఈ హృదయం ఘోరమైన వ్యాధి గలది. మనిషి అయినా కంట్రోల్ అవుతాడు, కానీ దీని యొక్క మాట
ఉన్నవాళ్ళు మనిషే కాదు, ఏ ఒక్కడు కూడా కంట్రోల్ చేసుకోవడం కష్టం. పాపము చేయకు అని మనుషునిలో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ కలిపి పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక పక్కన నీతో మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం ప్రకారంగా ఏం కాదులే చెయ్యి అంటూ ఉంటది. ఇది దానికి దీనికి ఉన్న ఎంత అడ్డుగోడంటే మనం దాన్ని వివరించలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, రక్షణ దేనికి సంబంధించినది అని అంటే హృదయానికి సంబంధించినది. ఓ యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నిశ్చయముగా ఎన్నాళ్ళ వరకు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోకుండా నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తూ ఉంటావు, ఎన్నాళ్ళ వరకు నీ పాపాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతావు, ఎన్నాళ్ళ వరకు నీ యొక్క వ్యభిచార తత్వాన్ని తీసుకుని జీవిస్తావు, ఎన్నాళ్ళ వరకు నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా నువ్వు జీవిస్తావు అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త ఒక అద్భుతమైన ప్రవచనాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. ఈ రోజున సంఘమా, నీ జీవితంలో నీ హృదయం కడగబడిందా? రక్షించబడిన నీతోటే నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, రక్షణ లేని నీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట. నువ్వు ఎంతవరకు రక్షించబడి ఉన్నావు? ఎంతవరకు నీ హృదయం శుద్ధవుతుంది? ఎంతవరకు నీ హృదయం కడగబడుతూ ఉంది? ఎంతవరకు నిశ్చయముగా ఉదక స్థానము చేయబడుతూ ఉంది దేవుని వాక్యము ద్వారా? ప్రతిరోజు వాక్యం వినటం గొప్ప కాదు, దాని ప్రకారంగా జీవించడమే గొప్ప. వాక్యం వినటం గొప్ప కాదు, దాని ప్రకారంగా నడవటమే గొప్ప. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ ఈ రోజున చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రక్షణ అనేది హృదయానికి సంబంధించినది. ఈ రోజున మన జీవితంలో మన ఇంత గొప్ప పాపులమని మనం తెలుసుకున్నప్పటికీ కూడా, మన జీవితంలో మన హృదయంలో ఉన్న చెడుతనం అని మనం ఎరిగి కూడా మనం రక్షించబడలేకపోతూ ఉన్నాము అని అంటే మన జీవితంలో మనకు మించిన అవివేకులు ఈ భూమి మీద ఎవరు లేరుపులారా? లూదియా దేవుని యొక్క వాక్యం విన్నదే. ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు, ఆమెలో ఉన్న పాపాన్ని బయట పెట్టుకుంది. ప్రభువా, నేను ఘోరమైన పాపినయ్యా, నేను భయంకరమైన దుర్మార్గురాల్ని, నేను భయంకరమైన పరిస్థితిలో పాపిగా నేను జీవించాను, నన్ను క్షమించు. ఎక్కడి నుంచి అయినా సరే నా జీవితం అంతా కూడా నీకే నేను అర్పిస్తాను, నా బ్రతుకు దినములు ఉన్నంత వరకు నీ కొరకు నేను బ్రతుకుతానని లూదియా గొప్ప తీర్మానం చేసుకుంది. ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. పౌలు గారి మాటల యందు లక్ష్యం ఉంచిన వెంటనే దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. పిల్లరా, తెరవటానికి గల కారణం దేవుని యొక్క వాక్యం ఆమె హృదయంలోనికి ఆహ్వానించింది. ఆమె హృదయంలోనికి ఆహ్వానించింది. ఎంత వాక్యం ప్రకటిస్తూ ఉన్నా మనుషుల హృదయంలోనికి వాక్యం వెళ్ళలేకపోతా ఉంది. నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం వర్షము వలె మనుషుల మీదకి జల్లుతూ ఉంటే, వర్షం మీదకి మనుషులు జల్లుతూ ఉంటే ఆ వాక్యం నిశ్చయముగా హృదయంలోనికి వెళ్ళలేకపోతా ఉంది. ఒక విషయాన్ని మీ అందరికి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా మంది దేవుని సన్నిధికి రారు కానీ గొప్ప గొప్ప దర్శనాలు చూస్తామని చెప్తాను. మరి ఎంతవరకు నాకు తెలియదు కానీ నేను ఒక సన్నివేశం చెప్తున్నాను. ఒక ఆవిడ నేను కాక మన ఫోన్ చేసింది, అయ్యగారు నేను వేరే సంఘంలోనికి వెళ్ళానండి. వేరే సంఘానికి వెళ్తే అక్కడ ఒక ఆమె ట్యాప్ ఇప్పేసిందంట. పైపు ఉప్పేస్తే ఆ నీళ్ళన్నీ కూడా ఆవిడ ఒక్కదాని మీదే పడ్డాయంట, మిగతా వాళ్ళ మీద ఎవరి మీద పడలేదంట. ఆవిడ అంటది, దేవుడు నా పైన ఎంత కృప చూపించాడండి, వాక్యం అనే నీరు నా మీద ఎంతగా కుమ్మరించాడో అన్నది ఈ రోజు సత్యమనేసింది. చెప్తున్నాను మీకు కొన్ని సత్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా నటిస్తారు కానీ మనుషులు ఈ రోజున వారు పొందుకున్నది దురాత్మని రోజున మనుషులకు తెలియలేకుండా పోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో చూడండి. రక్షించబడ్డ వారమే, హృదయం శుద్ధి చేసుకున్న వారమే, మారు మనసు పొందిన వారమే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిని నిజంగా ఒప్పుకొని నమ్మిన వారమే అయినప్పటికీ కూడా కొన్ని ఆచారాలు మన జీవితంలో పోవు, కొన్ని పద్ధతులు మనలో నుంచి పోవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నా బిడ్డలారా, మన జీవితంలో రక్షణకు మించినది మన బ్రతుకులో ఇంకొకటి లేదు. మనం ఈ భూమి మీద పొందుకునే ఈ రక్షణే మన పరలోక రాజ్యానికి మనం నడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నా బిడ్డలారా, మన హృదయం శుద్ధి అవుతే మన జీవితంలోనికి దేవుని వాక్యము నీరు వలె ప్రవహించినప్పుడు మనము ఇంత గొప్ప రక్షణ మనం పొందుకుంటే మన జీవితంలో జరగబోయే కార్యాలు ఏంటో ఒక 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము రక్షణ పొందాలి అని అంటే మనం హృదయం తెరవబడాలి. అయితే మనం రక్షించబడిన తరువాత మనం ఎందుకు రక్షణ పొందాలో మనం తెలుసుకోవాలి. రక్షణ పొందితే మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయనంటే, మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము కనుక రక్షించబడితే మనము ప్రతి దుష్కార్యం నుంచి కూడా తప్పించబడి పరలోక రాజ్యానికి మనం వెళ్తూ ఉంటాం. గట్టిగా చప్పలకూడదు, పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుదు. హల్లెలూయా. చదవండి వాక్య గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథములో నుండి
తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు తన దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యానికి చేర్చుటకు నన్ను రక్షించెను. దేవునికి స్తోత్రం. ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు ప్రభు అని అంటే, నీ ప్రతి దుష్కార్యము నుంచి నిన్ను తప్పించి ఆయన పరలోక రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళటం కొరకే ఇంత గొప్ప రక్షణ ప్రభువు నీకు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకంటూ ఒక పరలోకం ఉందని, ఒక నరకం ఉందని ఈ రోజున మనుషులు గమనించలేకపోతూ ఉన్నారు. రక్షణ పొందినవాడు మాత్రమే తప్ప ఆ పరలోక రాజ్యానికి పొందలేని వాడికి ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు పిల్లరా. ఎందుకనంటే ప్రతి దుష్కార్యం నుండి తప్పించి ఆయన తన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటం కొరకే ఇంత గొప్ప రక్షణ ప్రభువు మనకు అనుగ్రహించాడని అపోస్తలుడైన పౌలు గారు ఈ తిమోతికి రాసిన పత్రికలో చక్కగా వర్ణిస్తూ వివరిస్తూ మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ఇంత గొప్ప అద్భుతమైన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అనంటే మనం ఖచ్చితంగా నేను రక్షించబడాలి. ఆ రక్షణే పరలోక రాజ్యానికి మనం నడిచేది. కాబట్టి రెండవదిగా ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వచనం లాస్ట్ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 75వ వచనం లాస్ట్. ఆయన సన్నిధిలోను పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించెను అని అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ ఎందుకు ప్రభు అనుగ్రహించాడు అని అంటే, రెండవది ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను యథార్థముగాను ఆయనను సేవించాలని ఇంత గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని మీ అందరికి తెలియజేస్తాను. ఒక పాట పాడాలి అని అంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో రక్షించబడిన వాడై ఉండాలి. ఒక ఆరాధన చేయాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వాడు రక్షించబడిన వాడై ఉండాలి. అలాగైతేనే నీ జీవితంలో నిశ్చయముగా ఆయన పరిశుద్ధంగా నువ్వు ఆచరించినట్లు, పరిశుద్ధమైన రీతిగా యథార్థమైన రీతిగా నువ్వు ఆయన సేవించడం కొరకే ఇంత గొప్ప రక్షణ ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నది. అన్యుల వలన దేవునికి మహిమ కలుగుదు గాని రక్షించబడిన నోట నుండి వచ్చే ప్రతి స్తోత్రము వలన ప్రభుకి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ లేకుండా వాడు హృదయాన్ని కడుక్కొనకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తమై వాడు బాప్తిసం పొందకుండా ఎన్ని పాటలు పాడితే మాత్రం సుఖమేముంది? దేవుడు ఆనందిస్తాడు వారి వల్ల? ఏమాత్రము కూడా ఆయన ఆనందించలేడు. వారి వలన దేవుడు ఏమాత్రము కూడా సంతోషించలేడు. ఎందుకనంటే అతనికి రక్షణ లేదు కనుక, దేవుడి అనుగ్రహించిన ఉచితమైన రక్షణ అతడు పొందుకోలేదు కనుక ఆ వ్యక్తి వాళ్ళ మనుషునికి కాదు దేవునికి కూడా సంతోషము లేదు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసుకోవలసిన విషయం, పాటలు పాడే ప్రతి ఒక్కరూ కూడా మనం రక్షించబడితేనే మనం ఆరాధనలో ఉండాలి, రక్షించబడితేనే మనం ప్రార్థన చేయాలి, రక్షించబడితేనే మన జీవితంలో చక్కగా పాటలు పాడాలి. దాని వల్లనే దేవునికి మహిమ, దేవునికి మహిమ. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ బిడ్డలారా, ప్రభు నిశ్చయముగా మనం ఎందుకు రక్షణ పొందుకోవాలి అని అంటే, మొట్టమొదటిది మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం రక్షించబడాలి. రెండవది ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను యథార్థముగాను నీతిగా ఆయనను సేవించాలి అనంటే, అనగా ఆయనను ఆరాధించాలి అనంటే మనము రక్షణ పొందిన వారమై ఉండాలి, రక్షణ పొందిన వారమై ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, మన జీవితంలో ఎంతవరకు మనం రక్షణ పొంది ఉన్నాము ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించి ఈ ఉచితమైన రక్షణ విషయంలో మనం ఎంతవరకు ఉన్నామో ఈ రోజున మనం ఆలోచన చేయాలి. రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నవేమో, సమయం ఉందిలే, ఇంకా పొందుదాంలే, ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేద్దాంలే, బిడ్డ వివాహం అయిన తర్వాత చూద్దాంలే, అప్పులు తీరిన తర్వాత చూద్దాంలే అని రకరకాల ఆలోచనల ద్వారా, రకరకాల క్రియల ద్వారా నీ తలంపులను బట్టి ఇంకా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తా ఉన్నవేమో. జాగ్రత్త. నా ప్రభు మాట్లాడుతున్నమాట నిశ్చయముగా, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నానని నా ప్రభు మాట్లాడుతానన్నాడు. దేవుడిచ్చిన 3 ఆ వాగ్దానాలు ఏంటో తెలుసా? నేను పుడతాను అని దేవుడు ఖచ్చితంగా భూమి మీద చెప్పాడు. ఖచ్చితంగా ఆయన పుట్టాడు. పుట్టాడు లేదే చెప్పాలా? నిశ్చయముగా పుట్టిన తరువాత, చనిపోయిన తరువాత 3వ దినాన్ని నేను లెగుస్తా అని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా లేచాడు. నిశ్చయముగా 3వదిగా నా ప్రభు మాట్లాడుతున్నమాట, వెళుతూ వెళుతూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీ కొరకు మరలా రాబోతూ ఉన్నానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వచ్చేది ఎవరి కొరకు తెలుసా? పాపుల కొరకు కాదు సుమా, శాపంలో ఉన్న వారి కొరకు కాదు సుమా, పరిశుద్ధమైన రీతిగా పవిత్రమైన రక్తములో కడగబడి నిర్దోషమైన మనస్సు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారి కొరకే
ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మహిమపడుతూ, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే, ఈ రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే, మన జీవితంలో ఆయన రాకడలో విడవబడితే భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. భయంకరమైన పరిస్థితులు. ఆయన రాకడలో కనుక మనం ఎత్తబడకుండా విడవబడితే, రక్షణ నిమిత్తము కనుక నువ్వు నిర్లక్ష్యము చేస్తే, ఈ భూమి మీద ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి గమనించుకోవలసినవి రెండే: యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. మన పోకడెప్పుడో, ఆయన రాకడెప్పుడో ఏ వ్యక్తికి కూడా భూమి మీద తెలియదు, కేవలం ఒక తండ్రికి మాత్రమే తప్ప. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కొద్ది దినంలో, ఈ కొద్ది సంవత్సరాల్లోనే మన జీవితంలో ఈ ఎంత గొప్ప రక్షణను కనుక మనం నిర్లక్ష్యము చేస్తే మన జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు, పిల్లరా, రక్షణ పొందకుండా ఆయన రాకడలో విడవబడితే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు మనం ఉండకుండా ఉండాలనంటే నీకు అనుగ్రహించిన ఈ ఆత్మకు నిశ్చయముగా పరిశుద్ధ రక్తము ద్వారా నువ్వు కడగబడాలి. దేవుడు నీకు అనుగ్రహించిన నీ ఆత్మ ఆయన శిలువ రక్తము ద్వారా కడగబడి నీ ప్రతి పాపము కూడా కడగబడినట్లుగా, నీ పాపానికి విమోచన కలుగునట్లుగా నువ్వు రక్షించబడితేనే నీ జీవితంలో ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళేది, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేది. ఒకవేళ దేవుని యొక్క మహాకృప ఎత్తబడితే దేవునికి స్తోత్రం, రక్షించబడి, ఒకవేళ రక్షించబడినప్పటికీ కూడా మన జీవితం అదే రీతిగా జీవిస్తే, కొంతమంది రక్షించబడతారు, బాప్తీసం పొందుతారు, 1 నెల 15 రోజులు ఎంత పరిశుద్ధంగా ఉంటారంటే వాళ్ళకు మించిన భక్తులు ప్రపంచంలో ఎవరో కనబడినట్లుగా ఉంటారు. రక్షించబడిన కొత్తలో అయ్యో మేము రక్షించబడ్డాం, బాప్తీసం పొందుకున్నాం, మనం ఏ సినిమా కూడా చూడకూడదు, ఏ సీరియల్ చూడకూడదు, ఇంకా ఏ టిక్ టాక్లోకి వెళ్ళకూడదు, అసలు ఏది కూడా ఏ పాపం జోలికి మనం పోకూడదని ఎంతో నిష్ఠగా ఉంటాం. 15 రోజులు 20 రోజులు మహా అయితే 1 నెల రోజులు నిష్ఠగా ఉండి తర్వాత మనోడికి ఆలోచన వస్తుంది, ఏమైందిలే రక్షణ అనేది పొందేసుకున్నాం కదా, పోతే దేవుడు ఏదో చూస్తాడు, మనల్ని ఆయన చూస్తున్నాడా చేస్తున్నాడా. దేవునికి స్తోత్రం. పిల్లి పాలు తాగుతుంటేనంట నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటుందంట. దేవునికి స్తోత్రం. అవును, తాగుతున్నప్పుడు నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటుందంట. ఈ రోజున మనుషులు కూడా అలాగే తయారయ్యారు. స్టేటస్లో పెడుతున్న వీడియోలు ఎవడో చూస్తాడనే పెడతామా, చూడకుండా ఉంటారని పెడతామా? చూస్తాడనే పెడతాం. మన భక్తి అలా ఉందన్నమాట. ఈ రోజున వాట్సాప్ ఓపెన్ చేస్తే భయం, ఏ కర్మకాలింది చూడాలని భయంకరమైన పరిస్థితి. పిల్లి కూడా అనుకుంటుందంటే ఈ రోజున అది పాలు తాగుతున్నప్పుడు నన్ను ఎవడో చూడలేని, మరుగైన చోటున పాపం చేస్తున్నవాడు కూడా అనుకుంటూ ఉంటాడు, నా భర్తకు తెలియదు కదా, నా భార్యకు తెలియదు కదా, నా బిడ్డలకు తెలియదు కదా అని. అయితే నిన్ను చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు గమనించుకోవాలి. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ పాపం చేస్తూ ఉన్నా నిశ్చయముగా ఒకవేళ నువ్వు రక్షించబడిన వాడు అయితే ఆయన నీ పక్కనే కూర్చుని నువ్వు పాపం చేస్తూ ఉంటే నీ పక్కనే కూర్చుని ఆయన ఎంతగా ఏడుస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు గమనించుకునే దానిగా నువ్వు ఉండాలి. ఎంతగా ఏడుస్తున్నాడు నువ్వు గమనించుకునే దానిగా ఉండాలి. నువ్వు రక్షించబడిన తరువాత ఒకవేళ నువ్వు సినిమాకి వెళ్తే ఆయన నీ పక్కనే కూర్చొని నిన్ను బట్టి ఎంతగా ఏడుస్తూ ఉన్నాడు నువ్వు గమనించుకునే దానిగా ఉండాలి. ఒకవేళ నువ్వు భూమి మీద భయంకరమైన పాపంలో ఉంటే నీ పక్కనుండే ఆయన ఎంత వేదన పడుతున్నాడో గమనించుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధమైన రక్తంలో నువ్వు కడగబడినదా నువ్వు కనుక, ఆయన అనుగ్రహించిన ఉచితమైన రక్షణ నువ్వు పొందుకున్నావు కనుకే ఆయన ఎంతగా వేదన పడుతున్నాడో ఈ రోజున రక్షించబడుతున్న బిడ్డలను బట్టి ఈ రోజున మనం ఆలోచన చేయాలి. చాలా మంది బ్రతుకులు మార్చుకోనకుండా, రక్షించబడకుండా ఏదో పేరుకు మాత్రమే రక్షించబడ్డామని మారుతున్నారే తప్ప వారి జీవితంలో వారి బ్రతుకును మార్చుకోవట్లేకపోతున్నారు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఈ రోజున మన జీవితంలో ఆయన రాకడలో మనలో ఉన్నవారు ఎంతమంది ఎత్తబడేది, మనలో ఉన్నవారు ఎంతమంది విడవబడేది అని ఈ రోజున ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ బిడ్డలారా, మన బ్రతుకు దినములు ఉన్నంత వరకు మహా అయితే 30 సంవత్సరాలు బ్రతుకుతాం, 40 సంవత్సరాలు బ్రతుకుతాం. మన బ్రతుకు దినములు ఉన్నంత వరకు ఆయన కొరకు జీవించేవారుగా ఉందాం. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో మనకే తెలియదు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా మన బ్రతుకు దినములు ఉన్నంత వరకు ఆయన కొరకే బ్రతుకుదాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన రక్షణలో కనుక మనం పాలు పొందితే, ఆయన రాకడలో కనుక విడవబడితే భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. భయంకరమైన పరిస్థితులు. ఎలాంటి పరిస్థితులు అంటే, ఇక్కడ నుండి భూమి మీద నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు బూరబూదిన వెంటనే కనురెప్ప పాటున సంఘం, పరిశుద్ధమైన రీతిగా ఉన్న సంఘం ఒక్కసారిగా ఎత్తబడతారు.
విడవబడిన వారి పరిస్థితి ఏంటి అని అంటే భయంకరమైన పరిస్థితి పిల్లారు. భయంకరమైన పరిస్థితి ఈ భూమి మీద చూస్తాం. బైబుల్ ఆధార ప్రకారంగా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయో, రక్షణ పొందకుండా కనుక విడవబడితే మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో రాబోయే దినాల్లో ఒక్క 2 విషయాలు మీ అందరికీ క్లుప్తంగా చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బయట ఎండ చాలా తక్కువ కదా, చాలా తక్కువ. ఇంకొక నెల దాటితే ఒక అరగంట అయినా సరే నుంచోగలుగుతాం బయట? చెప్పాలి, నుంచోలేం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, ఒక్కరోజు కాచే ఎండ ఒక రోజునే 7 రోజులు కాసే ఎండ కాస్తుందంట పిల్లారా. 7 రోజులు కాసే ఎండ ఒక రోజున కాస్తే ఒక్క మనుష్యుడు కూడా రోడ్డు మీద నిలవబడడానికి అవకాశం లేకుండా మనుష్యుడు ఉన్న పాటునే వాడు కుళ్ళిపోతాడంట. నూనె మీద పెనం వేసి ఏదైనా చికెన్ వేస్తే ఎలా మాడిపోద్ది అలా మాడిపోతాడంట ఎండకి. అంతేకాదు, ఈ కళ్ళల్లో ఉన్న తొర్రలు కుళ్ళిపోయి మాడిపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. చూడని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం, నేను ముగిస్తున్నాను త్వరగా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. 30వ అధ్యాయం 26వ వచనం. చదవండి అమ్మా. ఏం చదువుతున్నారమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన గొప్ప అద్భుతమైన మాట, యెహోవా తన జనులు గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండెను. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినము ప్రకాశించినట్లుండెను. పరిశుద్ధ గ్రంథములో నుండి జకరియా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. మనుషులు ఎలాగైపోతారో జకరియా ప్రవచనం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. త్వరగా జకరియా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెహోవా వారు నిలిచి ఉన్న చోటనే వారు దేహము కుళ్ళిపోవును. చూడండి, మరియు యెహోవా తెగులను పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగునే మొత్తెను. వారు నిలిచి ఉన్న పాటునే వారు దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కను తొర్రలలో ఉండి కుళ్ళిపోవును. దేవునికి స్తోత్రం. వారి కన్నుల్లో ఉన్న తొర్రలు కుళ్ళిపోతాయని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, వారు నిలిచి ఉన్న చోటనే వారు కుళ్ళిపోతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కురిపించే ప్రకాశమానం ఒక రోజున కురిసే ఎండ 7 రోజులుగా కురిస్తే ఒక వ్యక్తి కూడా భూమి మీద మాడిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు అనంటే ఆయన రాకడలో మనం విడవబడినప్పుడు, మనం రక్షించబడకుండా ఉండినప్పుడు, మన జీవితంలో దేవుని యొక్క రాకడ ఆలస్యమయ్యి మనమే ఈ భూమి మీద నుండి చనిపోతే పర్వాలా, చనిపోకపోతే ఆయన రాకడ ఎత్తబడిన తరువాత మనము భూమి మీద విడవబడితే జరిగే భయంకరమైన పరిస్థితి ఇది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా, ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ఎంతో వేదన. ఎందుకనంటే ఏ కడుపున పుట్టిన బిడ్డ కూడా తన కుటుంబంలో ఏ బిడ్డ కూడా నాశనం అవ్వాలని కోరుకోడు. ఏ కడుపున పుట్టిన బిడ్డ తన బిడ్డని తినాలన్న ఆలోచన కలిగి ఉండడు. అయితే భయంకరమైన విపత్తి ఏంటో తెలుసా? ఆయన రాబోయే 2వ రాకడలో సంఘం ఎత్తబడి మనుషులు కనుక విడవబడితే, రక్షణ లేని ప్రతి ఒక్కడు విడవబడితే అతని జీవితంలో జరిగే 2వ పరిణామం ఏంటో తెలుసా? ఆకలితో విలవిలలాడుతూ, ఆహారము లేక ఏం తినాలో ఏం తాగాలో తెలియలేని పరిస్థితిలో ఒక గర్భిణీ స్త్రీ 9 మాసాలు కూడా 9 నెలలు తన గర్భములో ఉన్న శిశువుని రహస్యముగా తన పెరిమిటికి తెలియకుండా తనలో ఉన్న శిశువునే పిండుకుని భర్తకు తెలియకుండా తినే పరిస్థితి వస్తూ ఉంది. భయంకరమైన పరిస్థితి. తన కడుపులో 9 మాసాలు కూడా కని ప్రసవించే దినాలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆకలి కొరకు అలమటించే ఆ స్త్రీ తమ భర్తకు ఎక్కడ వాటా పెట్టాలని
భర్తకు తెలియకుండానే ఆ భార్య తన కడుపులో ఉన్న శిశువును పిండుకొని తినే రోజులు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. చూద్దాం వాక్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 56వ వచనం. ద్వితీయోపదేశకాండం 28:56. త్వరగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 56వ వచనం. చదవమ్మా. 56 చదువు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకున పడుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీయూ లేకపోవుట చేత మీలో మృధత్వమును అతి సుకుమారము కలిగి మృధత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరుకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లను తానే రహస్యముగా తినవలనని తన కౌగిట పెనిమిటికి ఎవడైనను తన కుమారుడైనను తమ కుమార్తెనైనను కటాక్షము చూపకపోవును. దేవునికి స్తోత్రం. తన 2 కాళ్ళ మధ్యన పడే ఆ యొక్క మావిని అనగా ఆ శిశువుని రహస్యముగా తన పెనిమిటికి తెలియకుండానే నిశ్చయముగా తింటుందనే విషయాన్ని, భయంకరమైన సత్యాన్ని ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జగత్తు సుమ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలారా, ఆ భయంకరమైన దినాల్లో మనం ఉండకుండా ఉండాలి అనంటే ఈ రోజే అనుకూలమైన సమయం. ఇదే మిక్కిలి సమయం. ఇది రక్షణ దినమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మిక్కిలి సమయం. అనుకూలమైన రీతిగా మనం పొందవలసిన రక్షణ దినం ఈ రోజే ఉంది. ఒకవేళ మన జీవితంలో రక్షించబడకుండా ఆయన రాకల్లో విడవబడితే భయంకరమైన పరిస్థితులు. కడుపున పుట్టిన బిడ్డల్నే ఈ రోజు నా బిడ్డనిస్తా, రేపు నీ బిడ్డని మనం వంట చేసుకుని తిందామని కూడా చెప్పే రోజులు. తర్వాత మీరు చదువుకోండి పరిశుద్ధ గ్రంథంలోని హెస్కేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, కడుపున పుట్టిన బిడ్డల్నే ఆహారము కొరకు ఒక రోజున వారు, ఇంకొక రోజున వీళ్ళు నిశ్చయముగా చంపుకునే తినే రోజులు, భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. భయంకరమైన దినాలు. 9 మాసాలకు కూడా కని పెంచి పోషించిన నీ బిడ్డల్ని చేతులారా నిశ్చయముగా నీకు నువ్వు చంపుకుని తినే రోజులు ఏర్పడటం కంటే ఈ రోజే నిశ్చయముగా సమయం నాదనుకుని నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకుని నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని సిలువ రక్తంలో కడగబడి నీవు రక్షించబడటం గొప్ప, లేకపోతే రాబోయే దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటం గొప్ప? ఏది కావాలో ఈ రోజు నువ్వు ఆలోచన చేసుకో. అందుకే నా ప్రభు అంటూ ఉన్నాడు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం ఉండగానే మన జీవితంలో మనం రక్షించబడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా మన జీవితాలు మారకపోతే, మనం ఆత్మీయంగా రక్షించబడకపోతే, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకొనకుండా, నీవు విడిచిపెట్టిన పాపం వైపు నువ్వు వెళ్లకుండా మారు మనసు కలిగి నువ్వు జీవిస్తేనే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేది. పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తేనే నువ్వు నిశ్చయముగా రాకడలో ఎత్తబడేది. అందుకే కదా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో 3 మ్రేకుల మధ్యన వేలాడుతూ ఎవరూ చేయలేని త్యాగాన్ని నీ కొరకు చేసి, నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా చేయలేని త్యాగాన్ని, నిన్ను కట్టుకుని భర్తే చేయలేని త్యాగాన్ని, నిన్ను కట్టుకుని భార్య చేయలేని త్యాగాన్ని, నిన్ను కన్న తల్లిదండ్రులు చేయలేని త్యాగాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో అంత గొప్ప త్యాగం ఎవరి కొరకు చేశాడో తెలుసా? నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలని, నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా నువ్వు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని నా ప్రభు ఎంత గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తూ ఉంటే, ఆ సిలువ వైపు చూసి నిశ్చయముగా ఎంతవరకు మనం రక్షించబడుతూ ఉన్నాం, ఎంతవరకు మన పాప క్షమాపణ నిమిత్తం మన ప్రభు యొక్క రక్తంలో కడగబడుతూ ఉన్నాం. ఏది నీ జీవితంలో నీ యొక్క పాపానికి విమోచన? ఏది నీ జీవితంలో నీ పాపానికి విమోచన? నిన్ను బ్రతికించేది ఏది? నిన్ను కాపాడేది ఏది? నిన్ను రక్షించేది ఏది అనంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మిమ్మల్ని రక్షించేవాడు. నా ప్రభు అయిన యేసు ప్రభు ఒక్కడే నిన్ను తప్పించేవాడు, ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించేవాడు. ఒకే ఒక్కరు, ఆయనే నిన్ను నమ్ముకున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి మార్గము తప్ప ఇతరుల ద్వారా, మనుషుల ద్వారా మనం ఏ మార్గమో కూడా ఆ మార్గము నుండి మనం ఆయన యొద్దకు మనం వెళ్ళలేము. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితంలో ఇప్పుడైనా సరే అనిపించిపోయింది ఏది లేదు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడిన నీవు
ప్రతి దినము కూడా నువ్వు పొందుకున్న రక్షణను కాపాడుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. రక్షణ లేని వారైతే ఇదే మంచి సమయం, రక్షించబడదాం. ప్రభు యొక్క వాక్యం ఎరిగి మారు మనసు కలిగి మనం బాప్తిసం పొందుతాం. అంతేకాదు, రక్షించబడిన నీవైతే ప్రతి దినం నీ హృదయం కడగబడాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దావీదు వలె తాను ఉదయం చేసిన ప్రతి దాన్ని కూడా నైట్ దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఉదయం చేసిన నా ప్రతి పాపాన్ని కూడా విడిచిపెడుతూ ఉన్నానయ్యని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు, పరిశుద్ధుడిగా మార్చబడుతూ ఉండేవాడు. రక్షించబడిన మన జీవితాలు కూడా, ఒకవేళ మనుష్యులము కాబట్టి మనం చేసే ప్రతి తప్పుదములు కూడా ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి దినము కూడా మనం కడగబడుతూ ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడవు, శక్తివంతుడు, ఆశ్చర్యకరుడు, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏమిచ్చినా సరే నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభువా. ఇంత గొప్ప రక్షణను నాయన ప్రభు మేము నిర్లక్ష్యం చేయకుండా మా బ్రతుకు దినములు ఉన్నంత వరకు మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్షణను మేము కాపాడుకునే కృపను దయచి నాకు ఈ భూమి మీద ఏది వద్దు, ఈ వెండి బంగారాలు నాకు వద్దు, నా ప్రభువే నాకు కావాలి. ఆయన రాకడలో నేను ఎత్తబడాలి, ఆయన అనుగ్రహించే రక్షణ నాకు కావాలన్నవారు నీ చేయి పైకెత్తితే నీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మహా అయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ బ్రతుకులో ఆవిరి వంటి ఈ యొక్క ఆవిరి జీవితములో ఎంతకాలం నువ్వు ఇంకా రక్షించబడకుండా జీవిస్తావు? ఎంతకాలం నువ్వు ఇంకా అదే పాపములో బ్రతుకుతావు? ఎంతకాలం అదే మురుగు జీవితంలో జీవిస్తావు? రావా ఇప్పుడైనా బయటికి, రావా ఇప్పుడైనా బయటికి. నా ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నా ప్రభు నిశ్చయముగా ఇదిగో నిన్ను కడగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రభు నిశ్చయముగా ఇదిగో నిత్య నరకాగ్ని నుంచి నిన్ను తప్పించడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. రా, ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో, ఒప్పుకుని విడిచిపెట్టు, ప్రభు దగ్గర విమోచన పొందుకో. ఆయనలో మాత్రమే విమోచన, ఆయనలో మాత్రమే ఇంత గొప్ప రక్షణ ప్రభు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన సిలువ ఎత్తకు వచ్చిన బిడ్డ, ఇప్పుడైనా సరే ఆయన సిలువ వైపు చూస్తూ రక్షణ పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇదిగో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. బిడ్డలు ఇదిగో కొంతమంది బిడ్డలు చెయ్యెత్తి ఉన్నారు. వారికి నీ ఉచితమైన రక్షణ వారికి మీరు అనుగ్రహించండి. నీవు తప్ప వేరొక దేవుడు లేనన్నట్లుగా వారి జీవితంలో గొప్ప రక్షణ మీరు అనుగ్రహించి సహాయం దయచేయండి. ఇదిగో నాయనా, ఈ యొక్క రక్షణ సువార్త కూడిక ఇంత చక్కగా ఘనముగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, ఈ యొక్క రక్షణ ఉద్దేశ్యం నీ బిడ్డలు రక్షించబడాలనే, నీ బిడ్డలు మారు మనసు పొందాలనే, నీ బిడ్డలు నిశ్చయముగా ఇదిగో నీ రక్తంలో కడగబడాలని స్వామి. ఇదిగో ఏ బిడ్డని కూడా విడిచిపెట్టొద్దయ్యా. విన్న వాక్యం వారిని నిశ్చయముగా వారి హృదయంలో నాటింపజేసి నీరు కట్టి ఫలింపజేసి మీరు సహాయం దయచేయండి. ఏ ఒక్క బిడ్డలో నుంచి నాయన ప్రభు ఇదిగో విత్తనాలు దుష్టుడు ఎత్తుకుపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నాటింపచేయమని అడుగుచున్నాను. నీ రాకడలో ఎత్తబడి కృప ఇక్కడ ప్రతి బిడ్డకి మీరు దయచేయండి అయ్యా. రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డకి యేసు నామములో నీ ఉచితమైన రక్షణ మీరు అనుగ్రహించండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో దినదినము కూడా రక్షణను కాపాడుకునే కృపను దయచేయండి. నీ ప్రేమ, నీ కృప, నీ జాలి, నీ ఉచితమైన రక్షణ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ పైన మీరు కుమ్మరింపచేసి మీరు సహాయం దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చాలా సంతోషం. ఈ సమయంలో మన మధ్యన ఉన్న దైవజనులు ఉన్నారు. ఒక 5 నిమిషాలు సంఘాన్ని గురించి మరి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ తెలియజేస్తారు. మా నాన్నగారిని ఆహ్వానిస్తూ ఉండగా చప్పలు కొడుతూ అందరూ కూడా ఆహ్వానిద్దాం. ఉద్యోగం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప, ఆయన చూపుతున్న ప్రేమ, కనికరం గతించిన కాలమంతయు ఆయన సజీవుల నీడలో కాసి కాపాడి
భద్రపరిచి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ యొక్క సంఘములో ఇటు రీతిగా ఇంతవరకు ప్రార్థించుకుని, పాటలు పాడుకుని, ఆరాధన చేసుకుని, చక్కటి వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఈ యొక్క గొప్ప స్థలాన్ని బట్టి మన యేసయ్య నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము చెందునగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో ముందుగా సేవకులు సీమోన్ రాజు గారికి, తల్లి గారికి, సంఘ విశ్వాసులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. చాలా సంతోషం, ఎందుకంటే నేను రావడమే లేటుగా వచ్చాను. కొన్ని అనుకూల కారణం వల్ల నాకు బాధ కలిగింది. ఏంటంటే నైట్ పెట్టుంటే నా సంఘ బిడ్డలందరినీ తీసుకొచ్చుండేవాడిని కొంచెం ఎక్కడో కొంచెం మనసుకి బాధ కలిగింది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కనే వెళ్ళను, నా కూడా ఆ యొక్క వాక్యం వినడానికి కొంతమందిని తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్ళిన ఒంటరిగాను ఎవరినో ఒక నిద్రను తీసుకుని వెళ్ళిపోను. చాలామంది మా బిడ్డలు నైట్ అయితే చాలామంది మళ్ళా ఒకరు ఫోన్ చేసి 2 సార్లు ట్రాన్స్పోర్ట్ని వెనక్కి తిప్పించి రావడం జరిగింది. మేము వస్తాం అయ్యారంటే మళ్ళీ ఏమి విడిచిపెట్టాను, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అలాగా ఇద్దరిని తీసి రావడం జరిగింది. ఇదేమైనప్పటికీ కూడా చక్కటి వర్తమానం వినడానికి దేవుడు గొప్ప కృప దయచేశాడు. ఈ సమయంలో రక్షణ సువార్త కూడికని ఈ మధ్యాహ్న సమయంలో ఏర్పరిచి చక్కటి వాక్యాన్ని మీ సేవకులు విత్తి ఉన్నారు. ఆ యొక్క వాక్యాన్ని విన్న మీరు ఎంతవరకు గ్రహించి ఉన్నారనేది నాకైతే తెలియదు, కానీ ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మనకి రక్షణ కలగాలంటే దేన్ని విడిచిపెట్టుకోవాలి? మనము రక్షణ పొందుకోవాలంటే దేన్ని మనం అసహించుకోవాలి? దేన్ని మనము అసలు అది మనలోకి రాకుండా కాపాడుకోవాలి అనేది ఒక మాట చదివి ఆ యొక్క 2 నిమిషాలు నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకునుడి. చాలా. ఇప్పుడు దేవాదేవుడు చెప్తున్న ఒకే ఒక మాట, నువ్వు రక్షణ పొందాలంటే నిజముగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తూ ఉంటే, యెహోవాని ప్రేమించు వారులారా అనే ఒక మాట మనకి వినపడుతుంది కదా. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉన్నామా? నిజంగా దేవుడు నా ప్రియ రక్షకుడు అని నువ్వు అంగీకరించి ఇక్కడ కూర్చి ఉన్నావా? ఎవరైనా సరే నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే కనుక, దేవుణ్ణి ఎరిగి నువ్వు ఉంటే కనుక దేన్ని అసహించుకుంటావంటే నీలో ఉన్న చెడుతనాన్ని అసహించుకుంటావు. నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు అసహించుకోకపోతే, నువ్వు ఎన్నుమార్లు సన్నిధికి వచ్చినా, నువ్వు ఎంత గోజాడుకున్నా, నువ్వు ఉపవాసాలున్నా, నువ్వు ఎంత కానుకిచ్చినా ఇవన్నీ కూడా వ్యర్థమే. ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు అసహించుకోవాలి. నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు ఎప్పుడైతే అసహించుకుంటావో అప్పుడు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క, దేవుని నీ ప్రియ రక్షకుడుగా అంగీకరిస్తున్నట్టు లెక్క. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకుండా ఉన్నావంటే నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు ఏమాత్రం విడిచిపెట్టుకోలేవు. నువ్వు దేవుని ప్రియరక్షకుడా నువ్వు అంగీకరిస్తే నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు విసర్జించుకుంటావు, అసహించుకుంటావు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ఇవ్వబడిన ఈ యొక్క సమయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడి ఉనికిలో దీవించి ఆశ్రయించిన గాక. చాలా సంతోషం, చక్కని మాటలు తెలియజేసిన నాన్నగారిని బట్టి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మంగఫ్ నుండి వచ్చిన బిడ్డలు ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. రెండమ్మ ముందుకు రండి తల్లి. జ్యోతమ్మ.